హీరోయిన్ పూనమ్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించగా ఆ తర్వాత సహాయ పాత్రల్లో కూడా మెప్పించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్లపై అవకాశం చెక్కినప్పుడల్లా తన ఆరోపణలు చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చెక్కినప్పుడల్లా పవన్, త్రివిక్రమ్లపై మండిపడుతూ ఉంటుంది పూనమ్. గతంలో పలుమార్లు త్రివిక్రమ్పై పూనమ్ కౌర్ పోస్టులు పెట్టింది. అలాగే త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది పూనమ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం మూలంగానే త్రివిక్రమ్పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అసోసియేషన్లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని, యాక్షన్ తీసుకోలేదని, నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి త్రివిక్రమ్పై ఆమె షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఒరిజినల్ కంటెంట్, బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న డైరెక్టర్ క్రిష్కి కూడా అంతటి గుర్తింపు దక్కలేదు. కానీ కాపీ రైట్స్ ఇష్యూస్ ఉన్న ఆ దర్శకుడికి మాత్రం అంత గుర్తింపు ఇస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే ట్వీట్ని డిలీట్ చేసింది. కాగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో క్రిష్ తప్పుకోగా జ్యోతి కృష్ణ ప్రస్తుతం దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ విషయంలో కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో సహాయం చేసినట్టు టాక్ నడుస్తోంది. అందుకు గాను టైటిల్ కార్డ్స్లో స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. తొలి భాగం స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరియర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రలో అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్జీత్, జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. జూలై 24న ఈ మూవీ రిలీజ్ కానుంది.